అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నెంబర్ 35. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వనజ టెన్షన్ పడుతూ సీతను అలా అడగడం సూర్య విన్నాడు. దాంతో మనసు బాధతో బయటకు వెళ్దామని వెళ్ళి తన బైక్ తీస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఈశ్వర్రావు వచ్చాడు. సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ మొహమాటంతో అన్నాడు ఈశ్వర్రావు. చెప్పండి అంకుల్. మా అమ్మాయి చేసిన దానికి మీ నాన్న అమ్మ పడిన బాధను నేను అర్థం చేసుకోగలను. నీలాంటి మంచి మనిషిని కాదని వాడిని పెళ్లి చేసుకున్నందుకు వాడు మిహిరను ఇంటి నుంచి బయటికి పంపించేశాడు. ఏది ఏమైనా మా వల్ల మీరు పడిన బాధకు మమ్మల్ని క్షమించండి బాబు అని 2 చేతులు జోడించబోతుంటే ఆ చేతులను జోడించనివ్వకుండా ఈశ్వర్రావు గారి 2 చేతులను తన చేతులతో పట్టుకుని ఆపి, అంకుల్, మీరు పెద్దవారు, ఇలా చేతులు జోడించడం మంచిది కాదు అని ఏదో తెలియని దిగులుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య మనసులో ఎన్నో ఆలోచనల ప్రవాహాలు, ఏదీ తేల్చుకోలేని పరిస్థితి. తనలో తాను సతమతం అవుతూ ఆ ఆలోచనలో తన బైక్ను బీచ్ వైపుకు పోనించాడు. ఇక చాలాసేపు అక్కడే బీచ్ దగ్గర కూర్చుని ఉన్న సూర్యకు కొంత దూరంలో మిహిర కనిపించింది. ఇక వెంటనే తను మిహిర దగ్గరకు వెళ్ళి మిహిరను పలకరించాలా వద్దా అనే సందేహంతో ఇక తన మనసును అదుపు చేసుకోలేక వెళ్ళి, హాయ్ మిహిరా అని సూర్య అనగానే, ఓ సూర్య, నువ్వా, ఎలా ఉన్నావు అని అంది మిహిరా. ఆ మాట నేను నిన్ను అడుగుదామని వచ్చాను. నాకేంటి సూర్య, అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను అంటే సమస్యల వలయంలోనా మిహిరా? కాదు, జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక సతమతమవుతూ బ్రతికే బ్రతుకుతో అంటూ దీనంగా అంది మిహిరా. పోనీ నీ సమస్యను నాతో చెప్తావా అని తనకి ఇప్పుడైనా చెబుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు సూర్య. చెప్పను సూర్య, అప్పుడు నీకు చెప్పకుండా ఉండి తప్పు చేశాను. ఇప్పుడు నీకు చెప్పి తప్పు చేయలేను. ఇప్పటికే నా వల్ల మీరు అనుభవించిన బాధ చాలు. ఇక మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. దయచేసి నన్ను క్షమించు అని ఎంతో దీనంగా అంది. సరే అయితే, నేను నిన్ను స్నేహితురాలుగా భావించి ఒక స్నేహితుడిగా నీతో ఒక మాట చెప్తాను. అది కూడా నువ్వు వింటాను అని అంటే అన్నాడు సూర్య. వింటాను. నువ్వు ఏదైనా నీ జీవితానికి సంబంధించిన విషయంలో ఎప్పుడూ వెంటనే ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోకు. అవసరమైతే నిన్ను కన్నవారితోనైనా చెప్పు. బిడ్డలకు వారిని మించిన శ్రేయోభిలాషులు ఈ భూమి మీద ఎవరూ ఉండరు. ఇంకో విషయం, ఇది నీ జీవితం కాబట్టి దేనిని తేలిగ్గా తీసుకోకు. నీ బ్రతుకు నీకు నచ్చిన విధంగా బ్రతకాలంటే దానికోసం దేనినైనా ఎదిరించి పోరాడి సాధించుకోవాలి. అలాగే ఒకరి మాట నువ్వు వినడం కాదు, నీ మాటను కూడా అవతలి వారు వినేలా చూసుకోవాలి. డబ్బుతో కొనేది ప్రాణం లేని వస్తువులు కానీ ప్రాణంతో ఉన్న అమ్మాయిలను కాదు. ముందు నీకు నువ్వే విలువనిచ్చుకో. అదే విలువను ఎదుటివారు ఇచ్చేలా నువ్వే చేసుకో. చివరిగా ఒక విషయం చెప్తాను. ఏమీ తెలియని అయోమయంలో బ్రతకడం కంటే అన్నీ తెలుసుకుని తెలివైన దానిలా బ్రతకడం నేర్చుకో అని మిహిరా అమాయకత్వానికి జాలి పడుతూ చెప్పి, ఇక నేను వెళ్తున్నాను మిహిరా, బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య మాటలు మిహిరను ఆలోచింపచేశాయి. చివరిగా చెప్పిన మాట, ఏమీ తెలియని అయోమయంలో బ్రతకడం కంటే అన్నీ తెలుసుకుని తెలివైన దానిలా బ్రతకడం నేర్చుకో
అని సూర్య అన్న మాట తనకు పదే పదే గుర్తుకు వస్తుంది. తెలుసుకోవాలి. ఏ విషయం గురించి? నా జీవితం ఇలా ఎందుకు చేశాడు అని. ఇంకా విక్కీ గురించి. ఈ అయోమయపు ఆలోచనల్లో నేను బ్రతకలేను. ఏదైతే అది అవుతుంది. మిహిర తన అడుగులను ముందుకు వేసి తన ఆలోచనలకు పదును పెట్టింది. తన సమస్య పరిష్కారం మొదలు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఆలోచించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది సరస్వతి మేడం. ఇక మిహిర వెళ్ళి ఆమెను కలవాలని అనుకుంది. సూర్య ఇంట్లో పెళ్లి సందడితో హడావుడిగా ఉంది. అందులోనూ 2 పెళ్ళిళ్ళు అంటే అంత ఉంటుంది కదా. ఇక అక్కడ ఒక ఇంట ఆనందం, ఒక ఇంట కన్నీరుమయంగా ఉంది. గోపాల్ మిహిర గురించి బాధపడుతూనే సూర్య ఇంట పెళ్లి పనులు చేస్తూ ఉన్నాడు. ఇంతలో బీచ్ నుంచి ఇంటికి వచ్చాడు సూర్య. తన అడుగులు గుమ్మంలోకి రాగానే ఇంటిని, ఇంట్లో ఉష, అమ్మ వాళ్ళ ఆనందాన్ని చూశాడు. ఇక తన ఆనందం ఇదేనని తనకు తెలుసు. అందుకే తన దుఃఖపు బాధల ఆలోచనలను బయటే వదిలి వాసంతితో కలిసి విజయవాడలో ఉద్యోగం చేసే సూర్యల లోపలికి అడుగులు వేస్తూ తన కుటుంబంలోనికి నవ్వుల ఆనందాలను మరలా తీసుకుని వచ్చాడు. ఇక ఇంట్లోకి రావడమే, అమ్మా నేను ఒకసారి వాసంతితో మాట్లాడాలి అని అన్నాడు సూర్య. సూర్య అనిన ఆ మాటతో వనజకు ఒకటే టెన్షన్ పెరుగుతుంది. వీడేంటి బయటికి వెళ్ళి రావడమే వాసంతితో మాట్లాడాలని అంటున్నాడు. ఒకవేళ ఆ మిహిరను కలిసి వచ్చాడా ఏంటి అని ఆలోచనలో పడి కంగారులో, ఇప్పుడు ఎందుకు, ఏమైంది? అమ్మా మాట్లాడు, నువ్వు ఎందుకు నీకంత కంగారు అని అంది సీత. వాసంతి వాళ్ళ ఇంట్లో ఉంది, రమ్మని చెప్పనా సూర్య అని సీత అనగానే, వద్దులే అక్క, నేనే వెళ్ళి వాసంతిని కలుస్తాను అని చెప్పి 4 అడుగులు కూడా వేశాడో లేదో ఇంతలో వరుణ్ వాసంతిలే అక్కడికి వచ్చారు. నువ్వు సరైన టైంకి వచ్చావు వాసంతి, నేనే నీ కోసమని వస్తున్నాను అని అన్నాడు సూర్య. అవునా, ఏంటి విషయం చెప్పు సూర్య, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని సూర్య అనగానే, వాసంతి సూర్యతో వెళ్ళి మాట్లాడిరా అని తన చెల్లెల దగ్గరికి వెళ్ళి చెప్పాడు వరుణ్. సూర్య వాసంతితో ఏం మాట్లాడతాడు? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కుటుంబంలో జరిగిన ఒక విషాద సంఘటన వల్ల నేను ఎపిసోడ్స్ పెట్టడం ఆలస్యమైంది. దయచేసి క్షమించగలరు. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.